ప్రతి ఇంటి నుంచి పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రవర్మ అన్నారు. కొండబొట్లపాలెంలో 12 కోట్ల రూపాయలతో ఎంఎస్ఎంఈ ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శనివారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కలెక్టర్ మురళితో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కేబీ పాలెయానికి ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కు కేటాయించడం అభినందనీయమన్నారు. రైతులు పంట ఉత్పత్తులు నిల్వ చేసుకోవడానికి వీలుగా 3 గోదాములు నిర్మిస్తామన్నారు. పచ్చళ్ళ తయారీ కానివ్వండి, వేరుశనగపప్పు గానుగులు కానివ్వండి, పూతరేకులు కానివ్వండి, స్వీటు కర్మాగారాలు కానివ్వండి, ఏదైతే పాల ఉత్పత్తి, దాని తర్వాత వెన్న తీసే చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయండి. అన్ని అవకాశాలు కలిగిన బిల్డింగులు ప్రభుత్వం ఈ యువతకి తోడ్పాటు ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్ళటం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి దీన్ని 12 కోట్ల రూపాయలు దీనికి ఏకంగా శాంక్షన్ చేయటం. లో లెవెల్లో ఉంది ఏరియా. ఆల్రెడీ ఇసుక ఇంత ముందులా అమ్ముకుంటాం జరిగింది. అది ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. 1 కోటి రూపాయలు ఫిల్లింగ్కి, 1 కోటి రూపాయలు ఏదైతే ఇక్కడికి రావటానికి రహదారులు ఏవైతే కావాలో అప్రోచ్ రోడ్స్ కూడా వేయటానికి సమావేశం ఏర్పాటు చేసి అంగీకరించడం జరిగింది. ఇటువంటి ప్రాజెక్టు కొండగొట్లుగా పాలెం ఊరికి రావటం కూడా నేనైతే ఒక అదృష్టంగా భావిస్తున్నాను.